మళ్ళీ ఏమైంది మేడం? ఇందాకటి వరకు బాగానే కొట్లాడుకున్నారుగా, మళ్ళీ కొట్లాడుతున్నారా ఏంటి? ఇది 30% డిస్కౌంట్, ఇది 30% డిస్కౌంట్, ఇది 30% డిస్కౌంట్, ఇది కూడా 30%. ఇది తీసుకెళ్ళిపోండి, 30% ఇచ్చేస్తాం మేము. అయ్యో మేడం మేడం మేడం, మీరు ఊకే 30% అంటే ఏం 30%? ఆ శారీ క్లాత్ ఏంటో చెప్పండి మేడం ఫస్ట్. చెప్తావా? చెప్పు. ఇది చూసారండి, చీర ఎంత బాగుందో, కోయంబత్తూరు నుంచి వచ్చింది, సిల్క్. ఇది పెక్క బాలే ఉంది కదా డిజైన్. ఎలా చెప్తున్నా అంటే ఏదో నువ్వే నేసినట్టు, నువ్వే ఆ రంగు పూసినట్టు. కోయంబత్తూరు సిల్క్ కోయంబత్తూరు నుంచే వస్తుంది. భార్గవియే నేర్పించిందమ్మా, వస్తాయి. భార్గవియే డిజైన్ చేపించింది తెలుసా. రంగు చూపించు, బ్లౌజ్ చూపించు, రేట్ చెప్పు, డిస్కౌంట్ చెప్పు, చాలు. అన్ని ఆవిడే చెప్తే ఇంక నేను ఎందుకు చెప్పేది. చూడండి చీర ఎంత చక్కగా ఉందో, బ్లూ కలర్ అన్నమాట. దీనికి సెల్ఫ్ జరీ ఉందండి బాబు, చూడండి అసలు ఎంత చక్కగా. రెండు వెరైటీస్ కూడా ఉన్నాయండి డిజైన్, ఒకటే కాదు. బార్డర్ చూడండి అద్దిరిపోయింది, కేక్ అనమాట. బా, ఈ అమ్మాయి సైలెంట్ గా ఉంటే ఎంత ముద్దుగా ఉంటుందో చెప్పలేను, నాకు ఎంత ఇష్టమో. వాళ్ళకి నేను మాట్లాడితేనే ఇష్టం మేడం, మీరు మాట్లాడితే చాలా బాగుంటారు. అది ఇది చూడు పళ్ళు బంగారమే. ఏదోలేండి, ఏదో ఒకడు చెప్పారని కాదు కానీ. ఇది బ్లౌజ్, భలే ఉంది కదా బ్లౌజ్, ఎంత చక్కగా ఉందో. ఎలా మూసినా ఈ ఫేస్ అక్కడ రిజిస్టర్ అయిందిలే అమ్మా. రిజిస్టర్ అయిందా? స్టాంపులు వేసారా ఏమిటి? సంతకాలు పెట్టి వేశారు. వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. అంతేలేండి, ఇంట్లో కూడా స్టాంపులు వేయించుకుందిగా మా అమ్మతో, అందుకే ఈ ఆరాళ్ళు అన్ని ఇచ్చిందిగా నగరాన్ని. అదిగో కంకణం చూడండి అసలు ఎంత ఉందో, ఎంతలా ఉంది. ఆ పిల్ల ఎంత ఉందండి, సన్నగా పక్క పలుచగా ఉంటేను అంతలా కంకణం అవసరమా చెప్పండి? చెప్తే వినదుగా. ఏమైనా కోపం మీద కూడా నిజమైన నిజాలు చెప్తున్నారమ్మా. నాజుగ్గా నేనే ఉన్నాలే గాని ఆగు, ముందు నేను పెట్టుకొని కూర్చున్నా. భార్గవి నన్ను చూపించమంటుంది, కొంతసేపు నువ్వే చూపిస్తే ఎలా? ఈ రంగు చూడండి అసలు, ఈ కలర్ కాంబినేషన్ చూడండి. ఆ సిమెంట్ బార్డర్ లెమన్ ఎల్లో, ఈ మధ్యలో గోల్డ్తో వచ్చి చీరంతా అలాగే ఉందనుకోండి. చీరకి ఈ కోయంబత్తూరు సిల్క్కి ఈ కొంగు హైలైట్ చూడండి ఎంత బాగుందో. బ్లౌజు అద్దరిపోలా, మొత్తం బూటీ వచ్చి ఎంత బాగా ఉంది చూడండి, జరీ బూటీ వచ్చి. ఇక రేటు చెప్పలేదు ఇందాక, దీని రేట్ వచ్చేసి 3500. పైగా మీకు ఒక కొత్త విషయం చెప్పనా, 15% 10% అంటాను అనుకుంటున్నారా? కాదండోయ్, వీటి మీద 30% డిస్కౌంట్ ఉంది. 30% కాబట్టి నచ్చిందనుకోండి, కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, కాల్ చేయండి, కొనేసుకోండి. కొంతమంది కళ్ళు బాగుండవండి, ఏవి చూస్తే నావే 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 అంటూ ఉంటారు. కాదు, ఇది మీవే, అంటే ఈ చీరలన్నీ మీవే, మీరు కొనుక్కోవాలని చూపిస్తున్నా. ఎప్పుడో తీసేసుకొని వెళ్ళిపోతుంది అంటుంది కదండి. ఇదిగోండి ఆ బార్డర్ చీర ఇక్కడ ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో ఆ చీర. సెల్ఫ్ అన్నమాట ఇది. ఇందాక చూపించింది చీర, మధ్యలో ఎల్లో అంది, కింద గ్రే అంది, పైన గ్రే అంది, ఆ పక్క గ్రే అంది, ఈ పక్క ఎల్లో, ఏమిటేమిటో చెప్పేసింది. అబ్బబ్బబ్బా, కన్ఫ్యూజన్ క్యాండిడేట్ అండి. ఇది చూడండి ఎంత చక్కగా ఒకటే కలరు. ఇదిగో చీర అంతా ఇలా బుటా వచ్చింది, చూసారా ఎంత చక్కగా ఉందో. దీనికి రాగి కలర్ యాడ్ చేస్తే అబ్బబ్బా బాలే ఉంది కదండి. ఇందా చీర చాలా బాగుంది. ఈ పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో. బ్లౌజ్ చూపినా, ఇందా ఇదన్నమాట బ్లౌజ్, బాలే ఉంది కదండి. ఇందాక నేను చూపిస్తుంది అలాగే ఉందమ్మా, భలేగానే ఉంది. అవన్నీ మీరు పట్టించుకోకండి కానీ, ఇందా ఇది బ్లౌజ్, మరి ఇది చీర. ఈ చీర మీద కూడా 30% డిస్కౌంట్ ఉందండి. ఇదిగోండి ఆవిడ చూపించిందిగా ఇందాక నేను గ్రే ఎల్లో గ్రే అండి, ఆవిడ దాంట్లోనే ఇంకో రంగండి బాబు, ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ఇక నేను ఇప్పి చూపించనండి, ఇది దానిలాగే ఉంటుంది, కొంగు అలాగే. ఇదిగోండి బ్లౌజు, ఇది 4200, 30% డిస్కౌంట్, ఆషాఢం సేల్ అండోయ్. ఇలాంటివి 2 చీరలు ఉన్నాయి కాబట్టి అక్క చెల్లెల్లో
అమ్మ ఆడపడుచులకు వద్దులేండి బాబో, ఎందుకు వచ్చింది? మీ అక్క చెల్లెళ్ళు ఉంటే శుభ్రంగా ఆడపడుచు వదిన అనుకోండి, కట్టుకున్న తర్వాత నేను బాగున్నాను అందరికీ ఫోన్లు చేసి చెప్పడమే. ఆ చీర నాకే బాగా నప్పింది, ఆవిడికి అలా ఉంది, ఆవిడికి ఇలా ఉందని పొద్దున్న లేచినప్పటి నుంచి ఫోన్లో ఎవరికో ఒకరికి చెప్తూనే ఉండడం అలవాటైన వాళ్ళకి అలాగే ఉంటుంది. నేను బాగున్నాను కాదండి, అది వీడియో కోసమే. నేను బాగున్నాను అంటదండి. ఆ చెయ్యి ఇలా ఉండదు, ఇలా తిరిగింది అన్నమాట. అమ్మా 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 చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఏమ్మా తెలిసే వాళ్ళకి తెలుసు. చూసారా నేను బ్లూ తీసానని తను కూడా బ్లూ కలర్ తీసింది. అది బాగుందా ఇది బాగుందా చెప్పండి. ఇదిగో మీరే చెప్పండి, మీరే చెప్పండి ఏది బాగుందో చీర. అబ్బా అసలు దీని పళ్ళు చూడండి, అదిరిపోయింది. దీని పళ్ళు చూడండి, అదరం కాదు, ఊపర్ గా ఉంది. ఏం కాదు, దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. దీని బ్లౌజ్ చూడండి అంతకంటే బాగుంది. గ్రేమిక్స్ వచ్చింది, అందులో అయితే గోల్డ్ జరీ వచ్చింది. ఇందులో గ్రేమిక్స్ రావడం వల్ల బ్లౌజ్ బాగా ఎలివేట్ అవుతుంది. చీర కట్టుకున్న వాళ్ళు అదిరిపోతారు. మీరే చెప్పండి ఏది బాగుందో, ఎవరు కట్టుకుంటే వాళ్ళే చెప్తారు, వాళ్ళకే చెప్పడం తెలుసు. ఈ చీర మీద బార్డర్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది 2000 ఇది 4000. ఇవన్నీ పెడితే అన్ని సగం అయిపోతున్నాయి. బుర్ర కూడా ఈ మధ్య సగం అయిపోతుంది. చూసారా, 4200కి 2100 అని చెప్పబోయా. ఏమిటో ఈ మధ్య ఈవిడ్ని చూస్తే సైన్స్, ఇంగ్లీషు, లెక్కలు అన్ని కలిపి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అది పెద్ద చదువుకున్నట్టు వేలుముద్రండి బాబు, మీకు తెలీదా నిజం? చీదుకుంటూ ఎందుకు ఏడపు, నేను స్కూల్కి వెళ్ళను. అదేదో నా వెనకాల నుంచి నేను ఆ ముక్కు తుడిచినట్టు మాట్లాడుతుందండి. పెద్ద చూసిందమ్మా. చిన్నప్పటి నుంచి సేవలు కావాలనే కోరిక చాలు ఇప్పుడు చేస్తుంది. చూడండి దీని పళ్ళు ఎంత బాగుందో. అమ్మా అది ఒకటే రంగు, ఇది 2 రంగులు. ఎంత బాగుంటుందో, దాని మీద ఇదే బాగుంటుంది. మీరు చెప్పండి అమ్మా, మీకు అది నచ్చిందా, ఇది నచ్చిందా, ఇది బాగుందా? ప్రైస్ 2 ఒకటే, 30% డిస్కౌంట్. కానీ మీకు ఇది నచ్చింది అనుకోండి, నా పేరు చెప్పండి, ఇంకో 5% ఎక్కువ ఇప్పిస్తా. కావాలంటే చూసారా అండి ఎంత రాయబారాలు చేసేస్తుందో. మా భార్గవి వినదులేండి. వింటుందో వినదో నాకు తెలుసు కదా. మీరు ఆ చీర నచ్చితే ప్రణతి చెప్పింది అని చెప్పండి. ఈ రంగు మీరు అలా స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి. వాళ్ళు 5% ఎక్స్ట్రా మనీషా ఇస్తారు కదా. ఇస్తామ్మా. ఒప్పించేసింది చూసారా, ఆన్ స్క్రీన్ ఒప్పించేసింది. అబ్బా ఇవి తెలివితేటంటే మా అమ్మని కూడా ఇలాగే ఒప్పించి ఈ నగలన్నీ ఒప్పిస్తే ఒప్పుకోవడం కాదమ్మా, ఇక్కడ ఉంటే ఒప్పుకుంటారు. అది వాళ్ళ మనసులో నేనున్నాను. మీ అమ్మ మనసులో కూడా నేనే. ఏ రోజైనా వచ్చి అన్నావా ఏం వండారు, ఇదే వండారా, ఇది వండకపోయారా అనే తప్పితే ఉన్నది తిని అబ్బా వదిన బాగా చేసింది, అమ్మా నువ్వు తిన్నావా, అమ్మా నీకేమన్నా కావాలా అని పొద్దున్నే లేస్తుందండి. ఇలా రెడీ అవుతుంది, ఇంటికి వచ్చేస్తుంది. గిన్నెలు మూతలు తీయడం, ఏం వండిందో చూడడం, ఇంత తినడం, 4 మాట్లాడడం, చెక్కేయడం. ఏదో అద్భుతంగా వండి నన్ను ఏదో ఇంత లావు చేసినట్టు ఫీలింగ్. ఒకటి అంత సీన్ లేదండి. ఏమన్నా కూరలు కాస్త ఉప్పు కారం తిని ఎంత కాలం అయిందో. ఉప్పు కారాలు ఒంటికి మంచిది కాదమ్మా, తినకపోతేనే నీకు ఇంత బీపీ ఉంది. బీపీ ఎవరికి ఉందో వాళ్ళకి తెలుస్తుందిలే. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో చీర, పద్ధతిగా ఉంది కదండి. చక్క క్రీమ్ కలర్ ఎంత బాగుందో చెప్పండి. అసలు గోల్డ్ జరీ వచ్చేసరికి చీర ఎంత బాగా కనపడుతుందో. ఇది కొంగు, ఇది చీరంతా ఉంది, ఇది కొంగు, ఇది చీరంతా ఉంది. ఈ చీర మీద నగలు వేసుకున్నా కూడా చక్కగా కనిపిస్తాయి తెలుసా అండి. ఇందులో చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో. ఇదిగో ఇందులో కూడా చూడండి బ్లౌజ్ ఎంత ముద్దుగా ఉందో. ఇదన్నమాట సంగతి, అద్భుతంగా ఉంది. మరి దీని ప్రైస్ ఎంత అంటే 4200. అంతేనండి, 4200. ప్రైస్ ఎంత అని ఇలా చూడాల్సి వస్తుంది. నేను చూడకుండానే చెప్పేశా. ఎంత చెప్తే అంత ఇప్పుడేగా చెప్పింది, అందుకే ధైర్యం. అబ్బా చివరిగా చూపించే అవకాశం నాకు వచ్చిందమ్మా. ఈ రంగు ఎంత బాగుందో. మనీషా ఈ చీర నాకు బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. అదనమాట సంగతి. 4200, 30% డిస్కౌంట్. నేను చెప్తే భార్గవి ఇంకో 5% ఇస్తుందిలేండి. అయితే 35%లో ఈ చీర మీరు తీసుకుంటారా, నేను తీసుకోనా? మీకు కావాలంటే మాత్రం ఈవిడ పేరు చెప్తే ఇవ్వదండి, ప్రణతి. ఈ స్క్రీన్ షాట్ ఇలాగే పెట్టండి, పెట్టి జూమ్ చేసుకోండి అమ్మా. ప్రణతి ఆ ఉంగరము ఆ గాజు కూడా కనపడేటట్టు జూమ్ చేసుకోండి. చీర చాలు.
సో ఈ చీర ప్రణతి చూపించిన చీర మాకు నచ్చింది, 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ అంది అని ఇచ్చేస్తా. నచ్చిందా ఒక్కసారి చూపిస్తా ఉండండి. అసలు పట్టు చీరకే మాత్రం తీసిపోలాగా ఉంది చూడండి. కట్టుకుంటే ఆఫీస్కి వెళ్ళినా, చిన్న చిన్న పూజలు ఫంక్షన్స్కి వెళ్ళినా బా చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ బ్లౌజ్ దీనికి కొత్తగా ప్లెయిన్ గా వచ్చినట్టుంది. చీర మాత్రం చాలా బాగుంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ గానే వచ్చింది. అబ్బో ఇంకా అదిరిపోతుంది. వాటన్నిటికీ కాస్త జరీ బూటీ వచ్చింది, కానీ ఇది ప్లెయిన్ గా రావడం వల్ల చక్కగా బార్డర్ వేసుకొని మంచి డిజైన్ పెట్టించుకుని ఆ గోల్డ్ పైప్ లైన్ అలా గోల్డ్ బీడ్స్ పెట్టించుకొని సింపుల్ గా బ్లౌజ్ కుట్టించుకున్నారనుకోండి. ఈ చీర ఇప్పుడు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, అలా తాంబూలానికి పిలిచినప్పుడు కట్టుకొని వెళ్ళండి. చూసిన వాళ్ళందరూ పట్టు చీరే అనుకుంటారు. అంతేగాని మీరు తీసుకోండి అంటుంది. అన్ని నగలు ఇచ్చాము, నువ్వు తీసుకో వదినా అంటుందా, నోట్లోంచి రాదు చూసారా. అది మనీషా, ఇది మన వాళ్ళు తీసుకోకపోతే ఇది నా కోసం అట్టే పెట్టు, సరేనా? ఏమండి మీకు నచ్చిందా? మీకోసం ఇస్తాలేండి. కొంతమందికి ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు, సంతోషపడరు. కాబట్టి ఇది మీరు తీసుకోండి. ఇచ్చిన ఆవిడకి తృప్తో, ఈ పూసల గొలుసు వేసి నాకు తృప్తో అర్థం అమ్మా. నీ బీరువా తీసావంటే పూసల గొలుసులు కాదు, అన్ని డైమండ్లే ఉంటాయి. నాకు మాత్రం ఇలా ముత్యాలకి ఓ చిన్న పెండెంటు అలాగే ఉంటాయి. ఆవిడకి మాత్రం ఇంతింత హారాలు, ఇంతింత చోకర్లు, అవన్నీ మీరు చూస్తున్నారు. బయటికి వస్తే ఇలాగే వస్తుందండి నన్ను బద్నాం చేయడానికి. ఇది జ్యువెలరీ షాప్ కాదు మేడం, శారీ షాప్ మేడం. శారీస్ చెప్పేసామమ్మా, ఇవాళకి చాలు. ఈవిడతో అరిచి అరిచి గొంతు నొప్పెడుతుంది. ఇంత ముద్ద తింటే అమ్మో 3 అయింది. ఇవాళ తిండి కూడా తినలా. కాస్త తిన్నాను అనుకోండి కొంచెం ఓపిక వస్తుంది. వండితేగా తినడానికి పద వండు కానీ. ఇవాళ భార్గవి నా కోసం స్పెషల్ గా వంట చేయిస్తానంది. ఇక్కడ ఫుడ్ ఉంది కాబట్టి ఇక్కడ తిని మళ్ళీ నేను ఇంకొన్ని చీరలు చూపించొద్దు. నేను చూపిస్తా, ఆవిడ ఉంటే ఉంటుంది లేకపోతే పోతుంది, కానీ నేను మాత్రం ఈ చీరలు చూపిస్తానండి. మీరు ఈ చీరలు ఏమైనా కావాలంటే కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. వాటర్ కూడా ఇస్తాం లేండి మేడం, మర్చిపోయినా. థ్యాంక్ యూ. అంతేనండి, ఇస్తాం మేడం. ఇంటికి మాత్రం ఇప్పట్లో రాదండి, ఆ నగలు తీయాల్సి వస్తుందని భయం. ఏమైనా అనుకోండి, కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70లో ఉంది. మోక్ష కౌచర్. కావాలంటే డైరెక్ట్ గా రావచ్చు, లేదా ఇలా వీడియో చూసి స్క్రీన్ షాట్లు పెట్టి మా మనీషాని రేట్ అడిగితే చెప్తుంది. అలాగే చెప్పాను కదా 2-3 చీరలు నేను చూపించిన చీరలు మీరు స్క్రీన్ షాట్ పెట్టి భార్గవికి చెప్పారంటే 30 కాదు 35% డిస్కౌంట్ ఇప్పిస్తాను, సరేనా? సరే మరి అమ్మా లక్ష్మి, నాకు ఇష్టం ఒక ముద్ద పెట్టమ్మా, కాస్త ఓపిక తెచ్చుకుంటా. సరే వదినా, కాస్త ముద్ద ఇక్కడే తింటే నువ్వు కూడా నాతో పాటు మళ్ళీ నాకు దిష్టి తగలకుండా నెక్స్ట్ ఏమైనా చూపించాలంటే చూపించడానికి నువ్వు ముందు పదా. అమ్మా ఈ ఆరాళ్ళు నా వల్ల కాదు. అందుకే మా వారు వెకేషన్ అని చెప్పి ఓ 6 నెలలు అమెరికా తీసుకెళ్తా అంటున్నారు. వెళ్ళి అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళని చూసి కాస్త వాళ్ళతో ఉండి వస్తానమ్మా. ఇది నేను తట్టుకోలేకపోతున్నా. ఉంటాలే, ఓ 2 రోజులు ఉండిపోతా.